మెకానిజం ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పెట్టిన ప్రామాణికాలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే రోజుకి రాష్ట్రంలో ఉన్న మొత్తం పెన్షన్ల యొక్క సంఖ్య, మిత్రులారా బాగా గమనించండి, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంచుమించుగా 39,000 పెన్షన్లు ఉండేవి. 39 లక్షల పెన్షన్లు ఉండేవి ఈ రాష్ట్రంలో. 39 లక్షల పెన్షన్, అన్ని పెన్షన్లు కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 65 లక్షల పెన్షన్లు వచ్చినాయి. 5 సంవత్సరాల కాలంలో పెరుగుతూ వచ్చినాయి. కొంతమంది చనిపోయి ఉంటారు, చనిపోయిన వాళ్ళల్లో మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేసుకునే కార్యక్రమం జరిగితే ఇది ఎలా జరిగింది? ఇది ఏంటి? ఈ 39 లక్షల మంది 5 సంవత్సరాల్లోనే డబుల్ ఎలా అయ్యారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఎందుకు అది జరిగిందంటే నేను సవివరంగా మీకు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా వివరించాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అనగా చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే రోజుకి వయసు 65 సంవత్సరాలు వస్తే కానీ పెన్షన్ శాంక్షన్ చేసేవాళ్ళు కాదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలు కుదించారు. 65 సంవత్సరాలు వస్తే కానీ ముస్లిం ముతలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకే దాన్ని తగ్గించారు. ఇన్కమ్ లిమిట్స్ వారి యొక్క కాలంలో 70,000 రూపాయలు ఉంటే 70,000 రూపాయలు ఉంటే పెన్షన్ రాదు, యాన్యువల్ ఇన్కమ్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి 1,20,000 రూపాయల వరకు పెంచారు. అలాగనే 2.5 ఎకరాల భూమి ఉంటే పెన్షన్ రాదు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాల వరకు పెంచగలిగారు. 12 కేటగరైజేషన్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండినప్పుడు ఇవన్నీ గణాంకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత కవిత్వాలు కాదు. ఇది గ్రామీణాభివృద్ధి శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖల యొక్క ఆధ్వర్యంలో గణాంకాల లెక్కలే నేను చెబుతున్నా. 12 కేటగరైజేషన్లు మాత్రమే ఆయన పెన్షన్లు ఇచ్చాడు, దానిలో హెల్త్ కేటగరైజేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని హెల్త్ కేటగరైజేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే పెన్షన్ని 1 లేదా 2 సార్లు మాత్రమే శాంక్షన్ చేసే ప్రక్రియ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో, పరిపాలన కాలంలో 31 రోజులలో అప్లికేషన్ వచ్చిన వెంటనే శాంక్షన్ జరిగిపోవాలి. అంటే ఇవన్నీ రిఫార్మ్స్ చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఉన్న పెన్షన్లు తొలగించడానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంటే, తొలగించడానికి కావాల్సినటువంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగా రుబ్బి మేధోమథనం చేసి ఒకటి పెన్షన్ తీసేయడానికి ఏమేం చేయొచ్చో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దయతో, జాలితో పెన్షన్ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఇది గణనీయంగా జరిగిన మార్పులు. 6 నెలలకు ముందు, ఎలక్షన్కి 6 నెలలకు ముందు 39 లక్షలు ఉన్నాయి. అది ఈ రిఫార్మ్స్ తీసుకురావటం ద్వారా, అంటే కొత్త పెన్షన్ శాంక్షన్ చేయాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగబడలేదు. ఓ కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే ఎవరి ప్రాపకం అవసరం లేదు. ఓ కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే లంచం అవసరం లేదు. ఓ కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే నువ్వు ఎవరు చుట్టూ తిరగబడలేదు. నీ ఇంటికే వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి నీకు అర్హత ఉంటే ఆ 31 రోజులలో నీ చేతికి పెన్షన్ శాంక్షన్ చేసి డబ్బులు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రకటిస్తున్నాం. అంటే ఇక్కడ నాయకుల యొక్క ఇద్దరి యొక్క గుణగణాలు, స్వరూప స్వభావాలు, పరిపాలనా విధానాలు, ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేక నువ్వేమో కుదేలైపోతే ఆ రోజున ఛార్జీ తీసుకునేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వేరింగ్ సెరమనీలోనే ఆ రోజు 2,250 రూపాయల ఫైల్ మీద సంతకం పెట్టాడు. దశల వారీగా 3,000 పెంచుతానని మాటిచ్చాడు. 2024 కల్లా ఆయన దిగిపోయే రోజుకి 3,000 రూపాయలు ఇచ్చి మహానుభావుడు దిగిపోయాడు. మీరేమన్నారు? నేను వస్తే 4,000 ఇస్తానన్నారు.
మీరు నిజంగానే 4,000 మాట నిలబెట్టుకున్నారు, ఇస్తున్నారు, సంతోషం. కానీ ఇదేం పని మళ్ళీ? ఇది దారుణం కదా. మనం ఇచ్చే 4,000 రూపాయలతో కనీస అవసరాలు తీసుకొని కడుపు నిండా అన్నం తింటున్న అభాగ్యులకు, ఆ అభాగ్యులలో మెజార్టీ సెక్షన్ వాళ్ళు దళితులు ఉంటారు, బలహీనులు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, పెద్ద కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, కాపు నేస్తం తీసుకునే వాళ్ళు ఉంటారు, ఈబీసీ నేస్తం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు నీకు పెన్షన్దారుల మీద కక్ష వచ్చిందని అడుగుతున్నాను. అంటే మళ్ళీ శాంక్షన్ చేయించుకోవడానికి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకేమో లంచాలు ఇవ్వాలి, లంచాలు ఇస్తేనే వాళ్ళు సంతకాలు పెడతారు, అప్పుడే నీ దగ్గర కొత్త శాంక్షన్ మరి తిరిగే ఆలోచన మీరు చేశారు. ఇంత దురదృష్టకరమైన పరిపాలన, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన. డెలివరీ సిస్టము ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా ఆగకుండా డెలివరీ సిస్టము పూర్తిగా పారదర్శకంగా 1వ తారీఖు వస్తే, మిత్రులారా మీ కళ్ళ ముందు జరిగిన సంఘటనలే, ఏది కూడా అతిశయోక్తిగా చెప్పడానికి కానీ అబద్ధాలు చెప్పడానికి కానీ తావేలేదు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా పూర్తిగా యాక్టివ్గా ఉంది. ఎవరేం పని చేస్తున్నారు, ఎంత చక్కగా పరిపాలిస్తున్నారు, ఏమేం పనులు చేయగలుగుతున్నారో మనకి సుస్పష్టమైన సమాచారం ఉంది. వాలంటరీ వ్యవస్థను తెచ్చాడు, వాలంటరీ వ్యవస్థ ద్వారా డోర్ డెలివరీ సిస్టాన్ని పెట్టాడు. వాళ్ళకి కూడా కేవలం మొదటి 7 రోజుల్లోనే డెలివరీ మొత్తం అయిపోవాలి. ఎక్కడున్నా సరే, నాకు తెలిసి ఒక శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో బెడ్ రిడెన్ అయ్యి ఎక్కడ బెడ్ మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు దురదృష్ట ప్రకారం ఆ 1వ తారీఖున ఎక్కడైనా హాస్పిటల్లో ఉంటే కూడా అది 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉన్నా కూడా 50 కిలోమీటర్లకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చి వచ్చిన వాళ్ళని సొంత ఖర్చులతో నేను చూశాను. అంటే అంత బాధ్యతాయుతమైన వ్యవస్థని అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజునేమో మీరు తీసేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశారు. దాంట్లో ఎవరుంటారండి? దివ్యాంగులు, దేవుడిచే చిన్నచూపు చూడబడి పుట్టుకతోనే వికలాంగులుగా, మానసిక వికలాంగులుగా, లేదా చిన్న అవయవాల లోపంతో ఉండేవాళ్లను నువ్వు పరీక్షలు పెట్టి మళ్ళీ అవమానపరచటమే కదా, వాళ్ళని మానసికంగా చంపేయటమే కదా. వాళ్ళని ఈ సమాజంలో మరొకసారి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి అర్హత పేరుతో, పరీక్షల పేరుతో మానసిక వేదనకు గురి చేయటమే కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఇచ్చిన 4,000 పెన్షన్ని, ఆ 1,000 రూపాయలు ఏదైతే మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో మళ్ళీ ఇండైరెక్ట్గా తొలగించేస్తున్నారని మాకు సుస్పష్టంగా అర్థమైపోతుంది. నేను ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో దిగిపోయి 2004లో వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్లు ఎన్ని? వైఎస్ఆర్ గారు చనిపోయే రోజుకి 2009లో వారు చనిపోయే రోజుకి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య ఎంత? కేవలం చంద్రబాబు నాయుడు గారు 2004 సంవత్సరంలో 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాడు. మీకు గుర్తు చేస్తున్నాను. ఆ 200 ఇవ్వటానికి కూడా ఓ గ్రామంలో కొత్త పెన్షన్ శాంక్షన్ అవ్వాలంటే ఒకరు మరణిస్తే ఆ మరణించిన ఖాళీని పూర్తి చేయడానికి మళ్ళీ క్యూలు కట్టి నిలబడేవారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో.